మా అన్వేష్ అన్నయ్య చెప్పినట్టు అన్ని సవకలో కావాలనుకుంటారు మా మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇండియాలో డిమార్ట్, అమెరికాలో కాస్కో, పేర్లు డిఫరెంట్ కానీ కాన్సెప్ట్ మాత్రం ఒకటే. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. కాల్చిన కోడి నుంచి కట్ చేసే కేక్ వరకు అన్ని దొరుకుతాయి. ఇండియన్స్ ఈ కాస్కో డిబ్బీలో డబ్బులు లేకున్నా మాత్రం వాళ్ళ నెల జీతం నిండుకోదు. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మాత్రం ఈ కాస్కో మాత్రం కంపల్సరీ విజిట్ చేస్తారు మన వాళ్ళు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, బట్టలు, ఫర్నిచర్, అబ్బో ఒకటేంటి అన్నీ ఉంటాయి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బయట ఒకటి 10 రూపాయలకి వస్తుంటాయి, ఇక్కడ 10 90 రూపాయలకి వస్తాయి అనమాట. సో మనం ఒకటి కొనడానికి వెళ్ళి మనం 10 కొనే వస్తాం. ఇక్కడ బిల్లు 100 అవుతుంది అనుకున్నది 1000 అయ్యి బయటకు వస్తాం. అదే సవక అనమాట. మధ్యలో ఇలా ఫ్రీ శాంపిల్స్ పెడుతుంటారు. అలా కొనకపోయినా అలా టేస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. ఇది వచ్చి ఇండియన్ గ్రాసరీస్. ఇక్కడ బియ్యం బస్తా $16, అదే బయట కొంటే $30. మన వాళ్ళతో మామూలుగా ఉండదు కదా, అందుకే కేజీలు పట్టుకెళ్ళిపోతున్నామని మనిషికి రెండు ప్యాకెట్లే అని లిమిట్ కూడా పెట్టేశారు. అలా ఉంటది, మనతో మామూలుగా ఉండదు మళ్ళీ.